హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోతున్నటువంటి ఈ వీడియోలో మనం ఎంతో అందంగా నిర్మించాలనుకుంటున్న మన ఇంటికి స్లాబ్ కాంక్రీట్ వేసే టైంలో బీమ్లకి వైబ్రేటర్ పెడుతుంటారు. వైబ్రేటర్ పెట్టినప్పుడు బీమ్ తర్వాత ఉన్నటువంటి బాల్కనీలు ఆ వైబ్రేటర్ తాకిడికి తట్టుకోలేక అవి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. చాలాసార్లు అలా పడిపోకుండా, అలా విడిపోకుండా ఈ విధంగా ఆ యొక్క డబ్బాల హోల్స్లో నుంచి వైర్స్ తీసుకొని ఆ వైర్స్ అనేవి ఆ బీమ్ రాడ్లు కనిపిస్తున్నాయి కదా మీకు, ఆ బీమ్ రాడ్స్కి ఆ వైర్ని బిగించేసి ఆ విధంగా చూపిస్తున్నాను కదా మీకు, ఆ విధంగా పైకి తీసుకొని ఆ విధంగా టాక్ వేసే పని, ఆ విధంగా ఖచ్చితంగా టాకా వేసుకోవడం వల్ల వైబ్రేటర్ పెట్టినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అవి తన్ని వెళ్ళిపోకుండా, సైడ్ జారిపోకుండా టైట్గా ఆ యొక్క బైండింగ్ వైర్ పట్టేసుకుంటుంది అనమాట. అలా చూపిస్తున్నా కదండి, ఆ విధంగా పైకి వైర్ తీసేసుకొని ఆ విధంగా టాకా వేసుకోవాలి. అదేవిధంగా ఫుల్ టైట్ చేసుకోవాలి. చేసుకోకపోతే లూజ్ అయిపోయి మళ్ళీ తిరిగి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. చూసారండి ఎలా కనిపిస్తుందో మీకు. ఆ విధంగా హోల్స్లో పెట్టేసి వైరు ఆ విధంగా బయటికి తీసుకుని ఆ కొండి ద్వారా తీసుకొని ఆ విధంగా వేస్తే పర్ఫెక్ట్గా ఆ యొక్క సైడు స్ట్రైట్గా బారుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ డబ్బాల హోల్స్ నుంచి వైర్ తీసుకోవడం కూడా ఈజీ ప్రాసెస్ ఏం కాదండి. ఇలాగ వేసుకుంటే మాత్రం బీము ఏ విధంగా మనకి ఎంత సైజులో ఉందో 9 ఇంచుల సైజులో ఉంటుంది కాబట్టి అదే సైజు పూర్తిగా చివరి దాకా అదే లెవెల్లో మనకు స్ట్రైట్గా కనిపిస్తూ ఉంటుందండి. ఇలా బాల్కనీ బీమ్ అయినా కావచ్చు, అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్నా కదా టై బీమ్ అయినా కావచ్చు, ఏ బీమ్ అయినా సరే ఈ విధంగా వేసుకోవడం వల్ల సైడ్ అనేది మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట.